ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మహేష్ బాబు రాజమౌళి సినిమాకి గ్యాప్ వచ్చిందా? కావాలనే గ్యాప్ తీసుకున్నారా? కెన్యాలో జరగాల్సిన షూటింగ్ అక్కడి పరిస్థితుల రీత్యా క్యాన్సిల్ అయింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. పరిస్థితులు అనుకూలించకపోవడంతో షూటింగ్ వాయిదా పడింది అనుకుంటున్నా అసలు మ్యాటర్ మరొకటి ఉందట. అదేంటో చూద్దాం. షూటింగ్ ఒకసారి బ్రేక్ పడితే పట్టాలెక్కడం చాలా కష్టం. రాజమౌళి మహేష్ మూవీ విషయంలో ఇదే జరిగింది. జూన్ లో మొదలు కావాల్సిన కెన్యా స్కెడ్యూల్ క్యాన్సిల్ అయింది. అక్కడ రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో భద్రతా కారణాల రీత్యా వెళ్లకపోవడమే మంచిదని చిత్ర యూనిట్ భావించింది. కెన్యా ప్లేస్ టాంజానియాతో భర్తీ చేస్తున్నాడు రాజమౌళి. అయితే షూటింగ్ వెంటనే మొదలు కాదట. 3 నెలలుగా షూటింగ్ లేకపోయినా రాజమౌళి మాత్రం ఖాళీగా లేడు. స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసే పనిలో ఉన్నాడు. ఎప్పుడు ట్రెండ్ ను సెట్ చేసే జక్కన్న ఈసారి ట్రెండ్ ను ఫాలో కావడం షాక్ ఇస్తోంది. హనుమాన్, కల్కిలా మైథలాజికల్, స్పిరిచువల్ రూట్ లో కథను చెక్కుతున్నాడట. తెలుగులో మైథలాజికల్ ట్రెండ్ నడుస్తోంది. మహేష్ తో తీసే పాన్ ఇంటర్నేషనల్ మూవీని కూడా ఇదే లైన్ తో తీస్తున్నాడన్న కొత్త కథ వినిపిస్తోంది. స్పిరిచువల్ టచ్ కోసం సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ లో చేంజెస్ చేస్తున్నాడని తెలిసింది. కెన్యా స్కెడ్యూల్ వాయిదా పడిందన్న న్యూస్ వచ్చినా ఇంటర్నల్ గా కథను చెక్కే పనిలో జక్కన్న ఉన్నాడట. సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, మాధవన్ నటిస్తున్నట్టు వార్తలొస్తున్నా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం మహేష్ సినిమాను ట్రైలర్ పార్ట్ గా వాడుకుంటున్నాడా అనిపిస్తోంది. మహాభారతం తీసి రిటైర్ అయిపోవాలి అన్నది రాజమౌళి కల. మహేష్ మూవీతో మైథలాజికల్ టచ్ ఇస్తున్నాడన్న వార్త బయటకు రావడంతో రాజమౌళి తన డ్రీమ్ ఎలా ఉంటుందో మహేష్ మూవీలో చూపిస్తాడన్నమాట.